నేర్చుకోవాల్సింది, నేను చెప్పవలసింది నా ఒక 100 ఏళ్ళు ఇచ్చినా నేను మీకు చెప్పలేను. నేను ఎరిగిన జ్ఞానాన్ని, నేను తపస్సు చేసి సాధించిన ఈ మహాజ్ఞానాన్ని దేవుడు నాకు మరొక 100 ఏళ్ళు ఇచ్చినా మీకు పూర్తి చేయలేను. నేను మీకు చెబితే మీరు ఇతరులకు చెప్పాలి కదా, నెక్స్ట్ తరానికి. అప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళా తపస్సు చెయ్యాలి దీని మీదే. పుస్తకం రావడానికి కాదు తపస్సు, పుస్తకంలో ఉన్నది బుర్రకెక్కడానికి తపస్సు. ఈ పస్కా పశువు గురించి అపోస్తుడైన పౌలు గారు నిర్గమాకాండం 12వ అధ్యాయం 21వ వచనం చదవండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో చెప్తున్నాడు. ఎందుకంటే తొలిచూలు పిల్లలు పోతారు ఈజిప్ట్లో, మనం ఉన్నాం గనక మన తొలిచూలు పిల్లలు కూడా పోతారు. కనుక మీరందరూ రండి, పెద్దలు వచ్చి కూర్చోండి. ఆదివారమున రొట్టె గాని ద్రాక్షారసం గాని తీసుకోలేదో మీ పాపాలన్నీ గోడకి ఇటుకలు పేర్చినట్టుగా పెరిగిపోతాయి. గోడకి ఇటుకలు పేరిస్తే గోడ అంత పెద్దదైపోతుంది. ఇంటి దగ్గర ఉంటే ద్రాక్షారసాన్ని రప్పించుకోండి, రొట్టె ముక్క రప్పించుకోండి. రొట్టె అంటే పెద్ద రొట్టె కాదు, చిన్న ముక్క. అక్కడ కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసిన ముక్కే మీకు రావాలి ఇంటికి. ఈవేళ ఆదివారం రాలేదండి, పర్వాలేదు. ఏటి రాలేదు? పోతావు. ఆదివారం రాకపోతే పోతావు. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోపోయే వాళ్ళకి పౌలు గారు అంటారు, దీనిని వివేచింపక తిన్న రొట్టెను త్రాగిన ద్రాక్షారసాన్ని, అంటే యేసు ప్రభు మాంసము రొట్టె, దీనిని విచారించక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ప్రతి వచనాలలో ఉన్న పరిశోధనాత్మకమైన దృష్టి టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, ఏడీడీలకు కానీ, టీడీలకు కానీ, డైరెక్టర్ అయిన నాకు కానీ తెలియకపోతే మేము వాక్యాన్ని చెప్పకూడదు. వాక్యాన్ని చెప్పకూడదు, రొట్టె ఇవ్వకూడదు. వాడు తెలుసా, రొట్టె ద్రాక్షరసం ఇవ్వకూడదు. ఈ మధ్యన రొట్టె ద్రాక్షరసం ఇన్నాళ్ళు ఒక్కొక్కరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇచ్చేవాడిని. కానీ లోగా నాకు సడన్గా నా మైండ్లో ఒక షాక్ వచ్చింది. ఏంటో చెప్పమంటారా? పోయిన వారం రొట్టె ద్రాక్షారసం తీసుకున్నారో లేదో అని. ప్రార్థన కూడా వాళ్ళకే ఇవ్వాలి. జాన్సన్ రొట్టె కొరకు ద్రాక్షారసం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు క్రిందటి వారం రొట్టె ద్రాక్షారసం తీసుకున్న వాళ్ళై ఉండాలి. ప్రభు బల్లలో కాదు. ప్రభు బల్లకి ఎప్పుడైనా చెప్తారు, 3 ఆదివారాలు ఆపేసి 4వ ఆదివారం కూర్చుంటారు బల్ల మీద. భోజనాలు కాదు ఇవి, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తినడానికి. ఒక ఆదివారం రాని వాళ్ళు
రొట్టె ద్రాక్షారసం తీసుకునే ముందు కన్నీటితో ప్రార్థన చేయండి. పోయిన వారం రాలేకపోయిన తండ్రి, నాకు పోయే కాలం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి.